ఆర్సీబీని చాలా కన్విన్సింగ్గా కంఫర్టబుల్గా ఓడించారు. కానీ దీంట్లో ఒక చిన్న కాంట్రవర్సీ, దాని తర్వాత మంచి క్యాప్టెన్సీ డెసిషన్స్, పవర్ ప్లే టాక్టిక్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి ఆన్ బోత్ సైడ్స్. ఇవేంటో మాట్లాడుకోవాలి. అండ్ దాంతో పాటు అఫ్కోర్స్ చెప్పు కౌశిక్లో ఆ కాంట్రవర్సీని అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాని గురించి క్వశ్చన్ ఉంది. అండ్ దీని తర్వాత గేమ్లో ఆర్ఆర్ ఇస్ గోయింగ్ టు టేక్ ఆన్ డీసీ. మిచ్ స్టార్క్ ఇస్ గోయింగ్ టు మేక్ ఎ కమ్ బ్యాక్. అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకుందాం. లాట్స్ టు టాక్ అబౌట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ జీటీ అహ్మదాబాద్లో వాళ్ళ మ్యాచ్ ఆడుతూ అగేన్స్ట్ ఆర్సీబీ. ఇంత ముందర సీజన్లో ఆర్సీబీ బెంగళూరుకి వాళ్ళని పిలిచారు. వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ బాల్ క్యాచ్ డ్రాప్ చేశాడు, 81 కొట్టారు, మ్యాచ్ కంప్లీట్ గెలిచేశారు. కరెక్ట్ కదా? ఇక్కడ అహ్మదాబాద్లో జీటీ ఏం చేశారంటే, ఇట్ట కాదు, మంచి ఒక రెడ్ సాయిల్ పిచ్ తయారు చేసాం మీకోసం, ఇక్కడ మేము టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేస్తాం, మిమ్మల్ని ఆపుతాం అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ బలం, దాన్ని నమ్ముకున్నారు. బలం అంటే కూడా టాప్ 3 వాళ్ళ బలం, దాన్నే నమ్ముకున్నారు. అండ్ మొదట స్ట్రాంగ్ ఆర్సీబీ యూనిట్ని బ్యాటింగ్ చేయించారు. జరిగిందేంటి మ్యాచ్లో అంటే, ఆర్సీబీ 155 మాత్రమే చేశారు వాళ్ళ 20 ఓవర్స్లో. అండ్ ఇన్ రిటర్న్ 16 ఓవర్స్లో ఇంకొక బాల్ మిగిలిండగానే జీటీ రన్ చేసి పూర్తి చేసేశారు. పెద్ద పెద్ద స్కోర్స్ ఆబ్వియస్లీ ఏమి ఉండవు ఈ గేమ్లో, బికాజ్ స్కోర్ అయింది 155 పరుగులే కదా. మీరు గమనిస్తే కనుక ఆ సిఎస్కే గేమ్లో అయితే సిఎస్కే 158 స్కోర్ చేశారు. ఇక్కడ అంతా కూడా రాలేదు, దానికంటే 3 తక్కువ. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? ఐ థింక్ డీటెయిల్స్లోకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. లెట్స్ టాక్ అబౌట్ దాట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పిచ్ కష్టంగా ఉండిందా? నాట్ సో మచ్. యాక్చువల్లీ డీసెంట్ పిచ్ లానే ఉండింది. ఒక 170, 180 స్కోర్ వచ్చే పిచ్ లానే అనిపించింది. బట్ కొన్ని ఎక్కువ వికెట్స్ వరుసగా ఒక క్లస్టర్లో కోల్పోయారు ఆర్సీబీ. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం గురించి మాట్లాడితే కనుక విరాట్ కోహ్లీ స్టార్ట్ ఆఫ్ రియలీ వెల్. ఫిల్ సాల్ట్ అవైలబుల్గా లేడు, జేకబ్ బెథెలే స్టార్ట్ చేశాడు, తను త్వరగా అవుట్ అయిపోయాడు. బట్ సెకండ్ ఓవర్లో కగిసో రబాడా అని విరాట్ కోహ్లీ 5 4s స్కోర్ చేశాడు అండ్ సింగిల్ 21 రన్స్ ఆ ఓవర్లో. ఇట్ వాజ్ ఆఫ్టర్ గ్రేట్ స్టార్ట్. తర్వాత సిరాజ్ ఒక 6 కూడా స్కోర్ చేశాడు. సో ఇట్స్ గోయింగ్ గ్రేట్ గన్స్. అయితే రబాడా ఓవర్లో నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, రబాడా వేసినవి బ్యాడ్ బాల్స్ కాదు. వన్ వాజ్ ప్రాబ్లీ అ బ్యాడ్ బాల్. స్క్వేర్ కట్ ఏదైతే ఆడాడో అది కొంచెం మేబీ 6th స్టంప్ దగ్గర ఉండేదో, మిగతా అన్ని కూడా 4th స్టంప్, 5th స్టంప్ డీసెంట్ లెంత్ హిట్ చేస్తున్న బాల్సే వేశాడు. ఎక్కడ కూడా స్టంప్ లైన్లోకి రాలేదు, బికాస్ స్టంప్ లైన్లోకి వస్తే ఫ్లిక్ కొట్టి పారేస్తాడు విరాట్ కోహ్లీ, తెలిసిన విషయమే. సో నాట్ బ్యాడ్ బాల్స్ ఎట్ ఆల్ చేస్తాడు విరాట్ కోహ్లీ. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఆ ఓవర్లో. అక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీని మెచ్చుకోవాలి. ఐ థింక్ ఈ మ్యాచ్లో మనకి పెద్ద పెద్ద బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లు, పెద్ద పెద్ద బౌలింగ్ పర్ఫార్మెన్స్లు కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న మూమెంట్సే కనిపిస్తాయి. అలాంటిదే ఈ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా, బికాజ్ తను రబాడాతో ఇంకొక ఓవర్ వేయించాడు. ఇది ఆలోచించి చేసుంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాజ్ రబాడా బ్యాడ్ బాల్స్ వేయలేదు. రబాడాతో కనుక మాట్లాడుంటే తను కూడా బహుశా అదే చెప్పుండాలి. ఆ ఓవర్ వేయించడం, విరాట్ కోహ్లీ డిసైడ్స్ టు చార్జ్ రబాడా అండ్ అక్కడ వికెట్ కోల్పోయాడు. నౌ చార్జ్ చేసినప్పుడు కూడా అనిపించాలి మీకు, విరాట్ కోహ్లీ క్రీస్లో ఇంత బాగా చార్జ్ చేశారని. హీ వాంటెడ్ టు అప్సెట్ రబాడా. ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు. ఇట్ డెంట్ కమ్ ఆఫ్, ఇట్ హ్యాపెన్స్ లాట్ ఆఫ్ టైమ్స్. అండ్ అట్లా విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అక్కడ మొదలైంది ప్రాబ్లం ఫర్ ఆర్సీబీ, బికాజ్ దాని తర్వాత దేవదత్ పడిక్కల్ వాజ్ బ్యాటింగ్ ఫైన్. అగైన్ తనే టాప్ స్కోరరు, ఫెంటాస్టిక్గా బ్యాటింగ్ చేసి 40 పరుగులు స్కోర్ చేశాడు, క్లీన్ షాట్స్ ఆడు, అంతా బాగానే ఉంది. కానీ బిగ్ మూమెంట్ ఇన్ ద గేమ్ వాస్ ఫ్రమ్ రజత్ పటిదార్స్ డిస్మిసల్. ద వే రజత్ పటిదార్ గాట్ అవుట్, ఆర్ వాజ్ ఇట్ నాట్ అవుట్, అదే పెద్ద టర్నింగ్ పాయింట్ ద మ్యాచ్గా మారింది. బికాజ్ దాని తర్వాత వరుసగా ఒక క్లస్టర్ ఆఫ్ వికెట్స్ పడిపోయాయి. ఆర్సీబీ దాని నుంచి కోలుకోలేదు. ఇక్కడే చెప్పు కౌశిక్ ఇంట్రడ్యూస్ చేద్దాం, బికాజ్ ఐ థింక్ యూ షుడ్ లిసన్ టు దిస్ అండ్ ఆ క్వశ్చన్ విన్న తర్వాత నా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హాయ్ కౌశిక్ అన్న, ఎలా ఉన్నారు? ఈరోజు జరుగుతున్న ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో మనకు కెప్టెన్ పట్టిదార్ క్యాచ్ అనేది క్లియర్లీ అది నేలకు తాకిందని అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత కూడా అది నాట్అవుట్ అని ఇవ్వాలి కదా. కొన్ని టీమ్స్కి ఎందుకు 1కి 10 సార్లు చెక్ చేస్తారు, కొన్ని టీమ్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఈవెన్ అక్కడ పట్టిదార్ వెళ్ళలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ అండ్ హెడ్ కోచ్ కూడా అక్కడ అడుగుతున్నారు. అడిగిన తర్వాత కూడా ఎందుకు చెక్ చేయలేదు? అప్పీల్ చేశారు కదా, అప్పీల్ చేసిన తర్వాత కూడా ఎందుకు చెక్ చేయలేరు? ఎందుకంటే యాజ్ అ వ్యూవర్గా మాకెలా ఉంటుందంటే, కొన్ని టీమ్స్కి మేబీ అంటే మేము ఆలోచించిన విధానం తప్ప ఉండొచ్చు, బట్ అరే కొన్ని టీమ్స్కి ఇలా చేస్తారు, కొన్ని టీమ్స్కి ఇలా చేస్తారు అనే ఆలోచన కూడా వస్తుంది కదా. ఐపీఎల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనకు ఒక టోర్నీ నడుస్తుంది మన ఐపీఎల్లో. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు? లాస్ట్ టైం ఫినాలిన్ క్యాచ్ కానివ్వండి, చాలా డెసిషన్స్ ఈసారి ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ప్లేయర్ తప్పు చేస్తే వాళ్ళకు 25% కానీ ఇది వాళ్ళ మ్యాచ్ ఫీజులో ఇస్తారు కదా. సో ఇలా చేస్తే టీమ్స్ నష్టపోతాయి కదా. రజత్ పటిదార్ అవుట్ అవ్వడం తర్వాత వాళ్ళ వికెట్స్ ఎలా పడ్డాయో మీకు కూడా తెలుసు.
మ్యాచ్ బై ఎండ్ ఆఫ్ ది డే ఎవరు విన్ అవ్వడం కాదు, కానీ లైక్ ప్లేయర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆడితేనే ఇండియా టీంలోకి రావాలని వాళ్ళు కూడా అనుకుంటారు. ఒక్క రాంగ్ డెసిషన్ వాళ్ళ కెరీర్ కూడా అవుతుంది కదా. దీన్ని మీ త్రూ అప్డేట్ చేసి మన ఈ వ్యూవర్స్కి అప్డేట్ ఇస్తారని కోరుకుంటున్నాను అన్న. అంతే, థ్యాంక్ యూ. రజనీకాంత్, ఫస్ట్ థింగ్స్ చాలా కామ్గా క్వశ్చన్ అడిగారు. ఐ రియల్ లైక్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ యోర్స్. చాలా మంది ఇక్కడ అగ్రెసివ్ అయిపోయి ఏదో తిట్టేసి బూతులు వాడేసి కాకుండా పద్ధతిగా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఈ వీడియోలో, రైట్? ఒక్కొక్కటి అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్, వైడ్కే ఇంత సమయం తీసుకుంటున్నప్పుడు అవుట్ డిస్మిసల్స్కి ఎక్కువ టైం తీసుకొని సరెండర్ వేస్తే తప్ప? ఐ థింక్ గ్రేట్ పాయింట్ దేర్. వైడ్కే అంత టైం తీసుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా కూడా తప్పు లేదు. సరైన డెసిషన్ ఇవ్వాలి. సరైన డెసిషన్ ఇవ్వకపోతే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ, యూజింగ్ సో మచ్ ఆఫ్ టైం, గేమ్ని ఇలా ఆపడం, ఇవన్నీ చేయడం సరికాదు. సో ఐ టోటలీ అగ్రీ విత్ యూ ఆన్ దాట్. రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ టైం తీసుకున్నా కూడా పర్లేదు, స్పెషల్లీ డిస్మిసల్ అయినప్పుడు. మీరు అంటున్నట్టుగా ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద గేమ్, బికాస్ దాని తర్వాత వరుసగా వికెట్స్ పడిపోయాయి. దీనివల్ల మాత్రమే ఓడిపోలేదు. ఇది ఒక మంచి కారణం అని చెప్పొచ్చు, ఒక పెద్ద కారణం అని కూడా చెప్పొచ్చు. మంచి కాదు, ఒక పెద్ద కారణం అని కూడా చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ పాయింట్, వేరే మ్యాచెస్లో ఇలాంటివి నాట్ అవుట్ ఇచ్చి ఈ మ్యాచ్లో ఇది అవుట్ ఇచ్చి ఎందుకు ఇలా వేరే వేరేగా ఎంపైర్స్ చేస్తున్నారు? కొన్ని టీమ్స్తో ఇలా ఎందుకు జరుగుతుంది మాకు అనిపిస్తూ ఉంటుంది. నౌ అగైన్ ఫేర్ పాయింట్. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే యూ విల్ ఫీల్ లైక్ అరే ఎందుకనే డెసిషన్ మాకు అగేన్స్ట్గా వెళ్ళింది, క్లియర్గా నాట్అవుట్ కదా అని. మీకు గుర్తుంటే కనుక అభిషేక్ శర్మ, క్లాసన్ స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్లో వాళ్ళవి డిస్మిసల్స్ అయినప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయి ఉంటే వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకురా మా టీంకి అగేన్స్ట్గా ఇలా జరిగింది అని. మీరు మొన్న ఎంఐ అయి ఉంటే ట్రావిస్ హెడ్ ఎవరు అపీల్ చేయలేదు, అక్కడ ఎవరు తప్పు లేదు. అఫ్ కోర్స్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ డిపెండింగ్ ఆన్ మీరు ఏ టీమ్ ఫ్యానో మీ టీం ప్లేయర్కి ఒక డెసిషన్ రివర్స్గా అగేన్స్ట్గా వెళ్తే ఇలా అనిపించడం సహజం, మానవ నైజం, తప్పేమీ కాదు. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ 2 places వేర్ తను కంట్రోల్లో ఉన్నాడా లేదా అని డిబేట్ ఉంది. ఒకటి, తను పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టాడు, అక్కడ దాకా అంతా బాగానే ఉంది, దెన్ స్లైడ్ అయ్యాడు, లేచాడు. సెకండ్, నేను ఇనిషియల్గా రియల్ టైంలో చూసినప్పుడు, రియల్ టైంలో స్లో మోషన్ కాదు, తను లేస్తున్నప్పుడు ఆ బాల్ మీద వెయిట్ పెట్టి లేచాడు కానీ పర్లేదు అనిపించింది, బికాజ్ అక్కడికి క్యాచ్ పూర్తి అయిపోయిందని నాకు అనిపించింది. ఓకే, హియర్ మీ అవుట్ కంప్లీట్లీ, మా బ్రోస్ హియర్ మీ అవుట్ కంప్లీట్లీ. అక్కడ నాకు తప్పు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే రీప్లే చూశానో ఆ రీప్లేలో తను బాల్ పట్టుకొని స్లైడ్ చేస్తున్నప్పుడు ఆ బాల్ కూడా అలా గ్రాస్ మీద స్లైడ్ అయినట్టుగానే అనిపించింది. ఓకే, నౌ హియర్ కమ్స్ ద ప్రాబ్లం. మెజారిటీ చూసిన వాళ్ళందరికీ అది నాట్అవుట్ అనిపించింది, కానీ ఎంపైర్ అవుట్ ఇచ్చారు. ఎందుకు అంటే క్రికెట్లో దే సంథింగ్ కాల్డ్ లాస్. క్రికెట్లో రూల్స్ లేవు, క్రికెట్లో లాస్ ఉంటాయి, అండ్ లాస్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ 33.3 అన్న లా వర్తిస్తుంది అనమాట. క్యాచ్ పట్టినప్పుడు బాల్, ఆ ప్లేయరు, దే హ్యావ్ టు బీ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ది మోషన్. అప్పుడే ఆ క్యాచ్ పూర్తిగా తీసుకున్నట్టుగా భావిస్తారు. ఇక్కడ ఎంపైర్ ఎప్పుడు ఆ క్యాచ్ పూర్తయిపోయింది అని ఇంటర్ప్రిట్ చేశారు అన్నది క్వశ్చన్. మీరు ఇప్పుడు అడగచ్చు, అంటే ఎంపైర్ ఏ ఒకలాగా, ఎంపైర్ బి ఒకలాగా, ఎంపైర్ సి ఒకలాగా చేస్తారా అంటే, బికాజ్ ఇట్స్ ఎ లా అండ్ నాట్ ఎ రూల్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా దాన్ని బట్టి మారిపోతుంది. ఇదే వేరే ఎంపైర్స్ నాట్అవుట్గా ఇచ్చుండొచ్చు. ఈ ఎంపైర్ మరి విల్ హ్యావ్ టు లిసన్ టు హిమ్ డైరెక్ట్లీ. తనతో ఆన్సర్ వస్తేనే తెలుస్తుంది మనకి తను ఎప్పుడన్నా ఎట్ సమ్ పాయింట్ ఇట్ థింక్ దట్ క్యాచ్ కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత గ్రౌండ్ తోటి కాంటాక్ట్లోకి వచ్చింది బాల్, సో నాకు అది ప్రాబ్లం కాదు అని తను ఏమైనా అనుకున్నారా? ఆ ఇంటర్ప్రిటేషన్ తందా మనకి తెలీదు. ఆ ఇంటర్ప్రిటేషన్లోనే ఈ గోల్మాల్ అంతా జరుగుతుంది, ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అదే అవుట్ ఇస్తారు, కొన్ని సందర్భాల్లో అదే అవుట్ ఇవ్వరు. మన జరిగిన ఆబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కూడా అంకుష్ రఘువంశిది, కొంతమంది ఎంపైర్స్ నాట్ అవుట్ అన్నారు, కొంతమంది ఎంపైర్స్ అవుట్ అన్నారు, కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ అవుట్ అన్నారు, కొంతమంది ఏమో నాట్ అవుట్ అన్నారు. సో ఇలా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాలో చాలా మారిపోతుంది. బట్ ఎస్, నాకు కూడా పర్సనల్గా నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి ఆ క్యాచ్ది అంటే, బాల్ పట్టి స్లైడ్ అవుతున్నప్పుడు బాల్ గ్రాస్కి తగిలింది, ఆ గ్రౌండ్కి తగిలింది అని నా ఇంటర్ప్రిటేషన్. బట్ ఇక్కడ నా ఇంటర్ప్రిటేషన్ మీ ఇంటర్ప్రిటేషన్ కాదు పనిచేసేది, ఎంపైర్ ఇంటర్ప్రిటేషన్ పనిచేస్తుంది. అండ్ ఎప్పటిదాకా అయితే ఎంపైర్స్ మనుషులు ఉంటారో, హ్యూమన్ ఎర్రర్ అన్నది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ గేమ్. ఇది గతంలో కూడా ఉండింది, ఇది ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎప్పటిదాకా అయితే హ్యూమన్ బీయింగ్స్ డెసిషన్స్ తీసుకుంటారో అప్పటిదాకా ఈ హ్యూమన్ ఎర్రర్ అన్నది గ్యారంటీగా ఉంటుంది. ఇది స్టీవ్ బక్నర్, సచిన్ టెండూల్కర్ని ఎల్బిడబ్ల్యూ షోల్డర్ తగిలినప్పుడు ఇచ్చినప్పటి నుంచి, సైమన్ స్కాట్ బిహైండ్ ఆ పర్త్ టెస్ట్ మ్యాచ్లో ఇవ్వనప్పటి నుంచి, ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి మీకు.
ఇది క్రితం మ్యాచ్లో దాంతో అయిపోదు, రేపటి మ్యాచ్లో జరగచ్చు, ఎల్లుండి మ్యాచ్లో జరగచ్చు, నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, ఒక 5 ఏళ్ళ తర్వాత కూడా జరగచ్చు. బికాస్ హ్యూమన్ ఎర్రర్ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ ద స్పోర్ట్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది స్పోర్ట్. నచ్చినా నచ్చకపోయినా ఎంపైర్ చెప్పింది ఒప్పేసుకొని వెళ్ళిపోతారు అండ్ యూ మూవ్ ఆన్. రేపు పొద్దునే మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, రేపు సాయంత్రం మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది, ఇది మనం మర్చిపోతాం. ఎస్, ఇలా మాట్లాడుకోవడానికి డిబేట్ అయితే ఉంటుంది. బట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా, దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఇస్. ఇది ఆ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదంటే లాస్ తీసేసి రూల్స్ పెట్టాలి. అది జరిగేటట్టుగానైతే నాకు అనిపించట్లేదు. అప్పటిదాకా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కంటిన్యూ అవుతుంది. దానికి మనం ఏం చేయలేం. ఈ టీంనే పర్టికులర్గా టార్గెట్ చేసి చేశారు అని ఆ టీం వాళ్ళ ఫ్యాన్స్కి మట్టుకే అనిపిస్తుంది. కానీ ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెన్స్. బికాస్ యూ నో వాట్, మీరు అన్నారు కదా ప్లేయర్స్ ఆర్గ్యూ చేస్తే 20% ఫైన్ వేస్తారు, వాళ్ళకి డిమెరిట్ పాయింట్స్ ఇస్తారు, ఇవన్నీ ఉన్నాయని. ఎంపైరింగ్ మీద కూడా క్యాప్టెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు మ్యాచ్ అయిపోయిన తర్వాత. వాళ్ళ ఉద్దేశంలో ఎంపైరింగ్ సరిగ్గా లేదంటే వాళ్ళ రిపోర్ట్లో అది మెన్షన్ చేస్తారు. మ్యాచ్ రిఫరీ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, తను కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అండ్ వీళ్ళ రిపోర్ట్స్ ఆధారంతో ఈ ఎంపైర్స్కి మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఎంపైరింగ్ చేసే అవకాశం ఇస్తారో లేదో డిసైడ్ చేస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా రియల్ టైం మానిటర్ అవుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది విత్ ద క్యాప్టెన్స్ అండ్ మ్యాచ్ రిఫరీస్ ఫీడ్బ్యాక్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఐ హోప్ మీ క్వశ్చన్ ఆన్సర్ బహుశా చేసి ఉండను, కానీ ఒక పర్స్పెక్టివ్ ఇచ్చానేమో అని ఆశిస్తున్నా. బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బ్యాలెన్స్డ్గా ఈ క్వశ్చన్ అడిగినందుకు, ఈ సందేహం రేజ్ చేసినందుకు. మిగతా అందరికి కూడా ఇలానే బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. చెడామెడా తిట్టేసుకొని బూతులు వాడేసుకొని ప్రయోజనం లేదు. ఆల్ ఐ వుడ్ సే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివే మీ క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పు కౌశిక్లో పంపిస్తుండొచ్చు. kaushiknc@gmail.com. ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన మా డిస్క్రిప్షన్లో ఉంటాయి. కీప్ సెండింగ్ దట్. ఆల్రైట్, ఇది అయిపోయింది. దీని తర్వాత వరుసగా వికెట్స్ పడిపోయాయి. జేసన్ హోల్డర్ ఆ క్యాచ్ కాదు, ఇంకో 2 క్యాచ్లు కూడా పట్టాడు, 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఐ థింక్ హీ వాజ్ వెరీ గుడ్ ఎడిషన్ టు దిస్ సైడ్. గ్లెన్ ఫిలిప్స్ కంటే కూడా బెటర్ అనిపిస్తుంది. గ్లెన్ ఫిలిప్స్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్, బ్యాటింగ్ కూడా చాలా బాగా వేస్తాడు కొన్ని సందర్భాల్లో. కానీ జేసన్ హోల్డర్ తీసుకొచ్చే బ్యాలెన్స్ వేరే. మిడిల్ ఆర్డర్లో జీటీ కష్టాలు ఉన్నాయి, దాన్ని కొంచెం సరిదిద్దింది జేసన్ హోల్డర్ అనిపిస్తుంది. విత్ ద బాల్ అండ్ విత్ ద బ్యాట్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ వెరీ సేఫ్. చాలా సేఫ్ ఫీల్డర్ తను, వెరీ గుడ్ క్రికెటర్. అండ్ అదొక డెఫినెట్ అడ్వాంటేజ్గా మారుతుంది జీటీకి. రషీద్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. దేవ్ పడికల్ని ఎప్పుడైతే అవుట్ చేశాడో దాని తర్వాత ఇంకా అందరు కొప్పుకొలిపారు. వెంకటేష్ అని దింపారు ఇంపాక్ట్ సబ్గా, అది పెద్దగా ఉపయోగం రాలేదు. బికాస్ తను కూడా కొంచెం నెమ్మదిగానే ఆడాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూనో, మీరు మ్యాచ్ ఆడుతారో లేదో తెలియదు, ఇంపాక్ట్ సబ్లో ఉంటారు కానీ ఆడే అవకాశం వస్తుందో తెలియదు. మెంటలీ యూర్ నాట్ స్విచ్డ్ ఆన్. సడన్గా వికెట్స్ పడిపోతున్నాయి, సంబడి కమ్స్ అండ్ సేస్ యు గోయింగ్ టు ప్లే. అప్పటికప్పుడు స్విచ్ ఆన్ అవ్వాలి, అప్పటికప్పుడు రెడీ అయిపోవాలి, మెంటలీ రెడీగా ఉండాలి, హావ్ టు బి ట్యూన్డ్ ఇన్. వెళ్ళి వెంటనే మ్యాచ్ ఆడి, ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టం ఇది. మీరు ఆడుతున్నారంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది, మీరు మెంటలీ ప్రిపేర్ అవుతారు. ఇక్కడ అది కుదరదు ఇంపాక్ట్ సబ్లో సడన్గా దిగితే. సో సమ్ టైమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంపాక్ట్ సబ్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయరు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్. మీకు కనుక గమనించుంటే శార్దుల్ ఠాకూర్ ఇంపాక్ట్ సబ్ దింపారు, బౌలింగ్ చేయలేదు, బ్యాటింగ్ చేయలేదు, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సచ్ థింగ్స్ హ్యాపెన్. ఓవరాల్గా 155కి వాళ్ళు ఆగిపోయారు. దాని తర్వాత జీటీ బ్యాటింగ్ చేశారు. ఇక్కడ అగైన్ ఐ వుడ్ రియల్లీ లైక్ టు అప్రిషియేట్ ద వే శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ప్లేడ్. ఎందుకు అంటే టార్గెట్ 156, నెమ్మదిగా ఆడలేదు. వాళ్ళకి తెలుసు టాప్ 3 వాళ్ళ బలం, వాళ్ళే ఎక్కువ శాతం రన్ స్కోర్ చేయాలి. సో దే వెంట్ హెల్ప్ఫుల్ లెదర్, దే వెంట్ అగ్రెసివ్, బొంబార్డ్ చేస్తారు వాళ్ళ బ్యాటింగ్ తోటి. దే టుక్ ఆన్ భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హేజల్వుడ్. మీరు ప్రివ్యూలో కనుక చూస్తుంటే ఇదే మాట్లాడడం, పవర్ ప్లే బ్యాటిల్ బహుశా డిసైడ్ చేస్తున్నాయి మ్యాచ్ని అని. జాష్ హేజల్వుడ్ అండ్ భువీ అగేన్స్ట్ ద జీటీ టాప్ 3, అండ్ అటుపక్క కూడా సిరాజ్ అండ్ కగిసో రబాడా అగేన్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ కో. అలానే ప్లే అవుట్ అయింది. బౌలర్సే డామినేట్ చేశారు, కానీ జీటీకి బ్యాటర్స్ డామినేట్ చేశారు. బికాజ్ వాళ్ళు హేజల్వుడ్ని ఒకవేళ 24 కొట్టాడు, శుభ్మన్ గిల్ 18 బాల్స్ 43 స్కోర్ చేశాడు. హీ గాట్ ఆఫ్ టు అన్ అబ్సల్యూట్ ఫ్లయర్. అండ్ ఎప్పుడైతే తను 43, జాస్ బట్లర్ 39 స్కోర్ చేశారో, వాళ్ళిద్దరి మధ్య 80 రన్లు వచ్చేసాయో, సగం కంటే ఎక్కువ స్కోర్ వచ్చేసింది కదా, ఈజీ అయిపోయింది. తర్వాత రిక్వైర్డ్ వాజ్ అండర్ 5, అండర్ 4, అండర్ 3. ప్రెషర్ ఏముంది? మిడిల్ ఆర్డర్ బ్రిటిల్గా ఉన్నా కూడా, దాంట్లో ఎక్కువ బలం లేకపోయినా కూడా, వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయిపోయినా కూడా, తర్వాత జేసన్ హోల్డర్ చిన్న పార్ట్నర్షిప్ ఇచ్చి తన అవుట్ అయిపోయినా కూడా, తివాటియా వచ్చేసి తనకి ప్రెషరే లేదు కదా, స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేదు. షారుఖ్ అవుట్ అయిపోయినా కూడా ఓ 7s, 8s, 9s కావాలంటే ప్రెషర్ వేరే. ఇక్కడ అండర్ 5 కావాలి, ఆడుతూ పాడుతూ ఫినిష్ చేయొచ్చు, అది చేశారు. సో ఇక్కడ ద అప్రోచ్ ఆఫ్ గిల్ అండ్ బట్లర్ వాజ్ టాప్ క్వాలిటీ. జీటీకి ఆర్సీబీకి ఒక మేజర్ డిఫరెన్స్ ఈ మ్యాచ్లో వాజ్ దేర్ క్యాచింగ్. జీటీ ఫీల్డర్స్ వచ్చిన క్యాచ్లన్నీ పట్టారు, కానీ ఆర్సీబీ ఆ పని చేయలేదు. 2 జరిగాయి. ఒకటేమో జితేష్ శర్మ జాస్ బట్లర్ రాగానే ఒక షాట్ ఆడాడు, ఇలా పైనుంచి ఆడదాం అంటున్నాడు, గ్లవ్కి తగిలింది, సింపుల్ క్యాచ్, పట్టుండాల్సింది. అది పట్టుంటే జాస్ బట్లర్ ఎక్కువ స్కోర్ ఏమీ లేకుండానే అవుట్ అయిపోయింది వాడు. ఇంకొకటి శుభ్మన్ గిల్ది ఒక హాఫ్ ఛాన్స్. విరాట్ కోహ్లీ హీ ర్యాన్ రిలీ ఫాస్ట్, బాల్ దగ్గరికి చేరుకున్నాడు, ఆన్ ద మూవ్ త్రో కూడా వేశాడు, స్టంప్కి తగులుంటే శుభ్మన్ గిల్ అక్కడ అవుట్ అయిపోయింది వాడు. మీరు గమనించండి, దాని తర్వాత శుభ్మన్ గిల్కి చెప్పాడు, రే నువ్వు ఆల్మోస్ట్ అవుట్ అయిపోవాలరా, నేను రన్ అవుట్ చేశాను అక్కడే, ఆ తర్వాత నీ క్యాచ్ని నేను బట్టా
అని కూడా చేశాడు. గమనించారు ఇవన్నీ మీరు? యా, దేర్స్ అ బ్యాంటర్. చాలా మంది అనుకుంటారు విరాట్ ఎందుకు అంత గట్టిగా రియాక్ట్ అయ్యాడు క్యాచ్ పట్టాక అంటే, పాత విరాట్ ఒక 4 సెకండ్లు బయటకు వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ తనే నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఎట్ దాట్ మూమెంట్ శుభ్మన్ గిల్ వాస్ టేకింగ్ ద గేమ్ అవే ఫ్రమ్ ఆర్సీబీ. సో తన వికెట్ రాగానే, తన క్యాచ్ పట్టగానే ఆ అగ్రెషన్ చూపించాడు. బట్ దిస్ నో లవ్ లాస్ బిట్వీన్ విరాట్ అండ్ శుభ్మన్ గిల్. వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ గిల్ అయితే విరాట్ కోహ్లీని ఐడల్గా భావిస్తాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు చక్కగా ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుంటూ మాట్లాడుకున్నారు. సో ఇట్స్ ఆన్ ద ఫీల్డ్, ఇట్ హ్యాపెన్స్. దీనిలో పెద్ద తప్పు, ఇది తప్పు కాదు, ఇలాంటిది ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ నార్మల్ క్రికెట్, అంతకుమించి ఏం లేదు మాబ్రస్. ఎస్, భువి ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. మీరు అనుకోవచ్చు అదే ఏంటి ఇక్కడ మొన్న మ్యాచ్లో 75 ఆల్అౌట్ చేశారు కదా, ఇక్కడేంటి 50 కంటే ఎక్కువ ఇచ్చేశాడు జాష్ హేజల్వుడ్, భువి కూడా ఎందుకంత కాస్ట్లీగా ఉన్నాడంటే అదే మరి. ఆ రోజు చెప్పా, పిచ్ మారిపోయినప్పుడల్లా కూడా బాల్ స్వింగ్ అవుతుంది లేదా మారిపోతుంది, కండిషన్స్ బట్టి బాల్ స్వింగ్ అవుతుంది లేదా మారిపోతుంది, బాల్ బట్టి బాల్ స్వింగ్ అవుతుంది లేదా మారిపోతుంది. ఒకే బౌలర్, అదే బౌలర్ వేరే రోజు అదే పిచ్ మీద వేసినా కూడా బాల్ స్వింగ్ అవ్వకపోవచ్చు. 2-3 షాట్స్ ఆడేసిన తర్వాత బాల్ కొంచెం దాని షైన్ పోయినా, దాని షేప్ కొంచెం మారిపోయినా బాల్ స్వింగ్ అవ్వడం మానేయచ్చు. ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే చెప్పా స్వింగ్ జరా. ఆ రోజు ఎక్కువ మంది కమెంట్ చేయలేదు. మీకు కనుక స్వింగ్ మీద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎప్పుడు స్వింగ్ అవుతుంది, ఏ కండిషన్లో స్వింగ్ అవ్వదు, డీటెయిల్ కావాలంటే స్వింగ్ జరా అని కమెంట్ పెట్టండి. రెగ్యులర్గా మీరు కమెంట్ పెడితే అది చూసి మా వాళ్ళు నాకు చెప్తారు, అప్పుడు నేను వీడియో చేస్తాను దాని మీద. మ్యాచ్ మొత్తానికి అలా ఫినిష్ చేశారు. గ్రేట్ విన్ ఫర్ గుజరాత్ టైటన్స్, రియలీ ఇంపార్టెంట్ విన్ ఫర్ దెమ్ బికాజ్ వాళ్ళు 5th స్పాట్లో ఉన్నా కూడా, ఇప్పటికీ గెలుపు తర్వాత కూడా 5th ఉన్నా కూడా జరిగేది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. బికాజ్ మిగిలిన 5 మ్యాచ్లు వాళ్ళకి 3 గెలిస్తే దిల్ రీచ్ టు 8 wins which is 16 points. దట్స్ ద మ్యాజికల్ నంబర్. 16 points వస్తే క్వాలిఫై అవకాశాలు చాలా పెరుగుతాయి. నౌ టాప్లో ఉన్న టీమ్స్ వరుసగా గెలిచేస్తుంటే మిగతా ఉన్న టీమ్స్ అన్ని మ్యాచ్లు బోర్ కొట్టేస్తాయి. సో ఈ కింద ఉన్న టీంలు గెలుస్తూ పోతేనే అన్ని మ్యాచ్లు లీగ్ ఫేజ్ అయ్యేదాకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన దగ్గర 4 రోజులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 weeks, 3.5 weeks, ఇంకా 24th దాకా లీగ్ ఫేజ్ ఉంది, May 24th దాకా. అప్పటిదాకా బోర్ కొట్టకుండా చూడాలంటే కింద ఉన్న టీంలు గెలుస్తూ ఉండాలి. మరి అది జరిగితే అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆర్సీబీ పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. దే బీన్ ప్లేయింగ్ రియలీ గుడ్ క్రికెట్. ఎప్పుడైతే పవర్ ప్లేలు 2 ఓపెనర్స్ అవుట్ అయిపోయారో ఆ 2 మ్యాచ్లోనూ, లైక్ అగేన్స్ట్ ఆర్ఆర్ అండ్ జీటీ, 2 మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయారు. రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. 150 స్కోర్ చేసిన తర్వాత దిస్ నథింగ్ యూ కెన్ డూ మచ్. యూ కెన్ జస్ట్ హోప్ దట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. అది జరగలేదు. 5 వికెట్లు తీసుకున్నారు కానీ సరిపోలేదు. సో ఇట్స్ ఓకే, దే హ్యావ్ టు జస్ట్ గో బ్యాక్. మర్చిపోవాలి దీని గురించి, నెక్స్ట్ మ్యాచ్ మీద ఫోకస్ చేయాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ జీటీ వాళ్ళు నెక్స్ట్ గేమ్ పంజాబ్ కింగ్స్తో, తర్వాత వాళ్ళు ఆర్ఆర్తో ఆడాలి, తర్వాత ఎస్ఆర్ఎస్తో ఆడాలి. గుడ్ గేమ్స్ కమింగ్ అప్ ఫర్ దెమ్, దే నీడ్ టు కీప్ విన్నింగ్. అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవకాశం ఉంటుంది. సో దాట్స్ అబౌట్ దిస్ గేమ్. రివ్యూ అయిపోయింది, పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ప్రివ్యూలోకి వద్దాం. నెక్స్ట్ గేమ్ ఇస్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ డీసీ. నౌ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గత 3 మ్యాచ్లు 2 గెలిచారు. ది కమింగ్ ఆఫ్ ఎ వెరీ 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 గుడ్ విన్. పంజాబ్ కింగ్స్ని ఓడించి ఫస్ట్ టైం ఈ సీజన్లో ఎవరిని ఓడించిన వాళ్ళు 223 చేజ్ చేసి వాళ్ళు హై ఆన్ కాన్ఫిడెన్స్ వస్తుంటారు ఈ గేమ్లోకి. అండ్ న్యూ చండీగఢ్లో గెలిచారు, జైపూర్కి వచ్చి ఆడుతున్నారు వాళ్ళు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. 264 కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. 75కి ఆల్అౌట్ అయిపోయారు ఆర్సీబీ తోటి. ఆ ట్రామా నుంచి బయటపడాలి త్వరగా, వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడాలి. పాయింట్స్ టేబుల్లో నంబర్ 4లో ఆర్ఆర్, నంబర్ 7 ఇస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్, రైట్? డీసీ ఆబ్వియస్లీ హ్యాస్ టు విన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ఆర్ఆర్ వాళ్ళు కూడా 4th పొజిషన్ ఉన్నారు కాబట్టి దే నీడ్ ఆల్సో కీప్ విన్నింగ్ సో దట్ ఆ క్వాలిఫికేషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. మొదట్లో ఫస్ట్ 4లో 4 గెలిచారుగా వాళ్ళు, తర్వాత ఓడిపోవడం మొదలెట్టారుగా. సో వాళ్ళకు కూడా తెలుసుగా కొంచెం షేకీగానే ఉంది, లైట్ తీసుకున్నట్లేదని. వీ టాక్ అబౌట్ ద ప్లేయింగ్ కాంబినేషన్స్. ఆర్ఆర్ పెద్దగా మార్పులు చేసుకోకపోవచ్చు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ అట్ రవి బిష్ణోయ్ ఆడలేదు క్రితం మ్యాచ్లో. ఈ మ్యాచ్లో మరి రవి బిష్ణోయ్ తీసుకొస్తారంటే యశ్రాత్ పుంజా 2 వికెట్స్ తీసుకున్నాడు, బాగానే బౌలింగ్ చేశాడు. తను డ్రాప్ చేసి బిష్ణోయ్ తేగలరా? జైపూర్ కాబట్టి తెస్తారా? వెయిట్ చేసి చూడాలి. దట్ కుడ్ బి ది ఓన్లీ చేంజ్, అదర్వైజ్ మీద అంతా యాస్టీస్గా ఆడతారనిపిస్తుంది. అండ్ మరోపక్క ఇఫ్ యూ టాక్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్, మిచెల్ స్టార్క్ ఈజ్ అవైలబుల్, ఫిట్ అండ్ అవైలబుల్. షోల్డర్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేశాడు, నెట్స్లో బౌలింగ్ చేశాట. బట్ 3 months తర్వాత డైరెక్ట్గా ఒక మ్యాచ్ ఆడాలి. ప్యాట్ కమిన్స్ 6 months తర్వాత వచ్చి బాగానే మ్యాచ్ ఆడాడు. అలాగే మిచ్ స్టార్క్ కూడా 3 months తర్వాత వచ్చి మంచి మ్యాచ్ చేయగలడా, మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడా? నెట్స్లో ఆడడం, నెట్స్లో వేయడం వేరే, మ్యాచ్లో వేయడం వేరే. ఇఫ్ యూ కెన్ డూ దాట్, యాక్చువల్లీ డీసీ ఆర్ లుకింగ్ అప్ టు హిమ్. వాళ్ళకి ఒక మ్యాజికల్ పర్ఫార్మెన్స్ కావాలి. ఎవరి నుంచి వస్తున్నా చూస్తున్నారు. 264 డిఫెండ్ చేసుకోలేదు, 75 ఆల్అౌట్ అయిపోయారు. హౌ డు దే బౌన్స్ బ్యాక్, హౌ డు దే స్టార్ట్ విన్నింగ్ అంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కావాలి. హూ డు దే లుక్ టు? మిచ్ స్టార్క్. ఈజ్ అ ఛాంపియన్ బౌలర్, ఈజ్ అ మ్యాచ్ విన్నర్. 4 overs ఆఫ్ లీథల్ ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. సో తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మంచి పర్ఫార్మెన్స్. సో హీ విల్ కమ్ బ్యాక్. మోస్ట్ ప్రాబ్లీ కైల్ జేమిసన్ బయటకు వెళ్తాడు. లుంగిసాని ఎంగిడి గురించి నేను చదివింది ఏంటంటే కంకషన్ అయితే ఐసీసీ గైడ్లైన్స్, ప్లేయర్ గైడ్లైన్స్ ప్రకారంగా 1 week పాటు మీరు మ్యాచ్ ఆడడానికి లేదుట. సో వారం అవ్వలేదు ఇంకా ఆ గాయం అయ్యి, దాని నుంచి కోలుకున్నాడు, టీంతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. కానీ ఐ థింక్ ఈ గేమ్ కూడా బహుశా మిస్ అవుతాడేమో
అని వార్తలు. మిస్ అవ్వకపోతే చమీరా ప్లేస్లో వస్తాడు, మిస్ అయితే చమీరా ఉంటాడు, కైల్ జేమిసన్ ప్లేస్లో మన మిచెల్ స్టార్క్ ఆడతాడు. పతుమ్ నిసంగాన్ని తీసేశారు, అక్కడ సాహిల్ పరాక్ని తీసుకొచ్చారు కదా ఓపెనర్గా. భువి ఒక మంచి బాల్ వేసి అవుట్ చేశాడు, ఒకటే మ్యాచ్ తీసారు అనుకుంటున్నా. సో ఈ మైట్ గెట్ ఎ గేమ్. సో ద ఓన్లీ చేంజ్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ మిచ్ స్టార్క్ స్లాటింగ్ ఇన్. దీస్ ఆర్ ద కాంబినేషన్స్. పిచ్ పరంగా అగైన్ ఐ థింక్ పిచ్ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో, వెళ్ళి చూసిన తర్వాత కానీ అర్థం కాదు. 180 to 100 ఎవ్రీథింగ్ సిమ్స్ టు బై పార్ స్కోర్ నౌ. మంచి వికెట్ అయితే 220 230 కొట్టాల్సి వస్తుంది. కాంపిటేటివ్ వికెట్ కొంచెం బౌలర్స్ కూడా కాస్తుంది. 180 to 100 కుడ్ బికమ్ ఏ డీసెంట్ స్కోర్ టు ఫైట్ విత్. అంతవరకు వదిలేద్దాం. కీ మ్యాచ్అప్స్ ఏ ఉన్నాయి మ్యాచ్లో, ఏ ప్లేయర్ మధ్యన బ్యాటిల్ బాగుంటుందంటే స్ట్రైట్ అవే ఒకటే ఒక దాని గురించి మాట్లాడతాను, రైట్? అది రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ జైస్వాల్ అండ్ సూర్యవంశీ, దే అగేన్స్ట్ మిచెల్ స్టార్క్. నౌ స్టార్క్, ఐ హోప్ హీ బ్రింగ్స్ హిస్ ఏ గేమ్, చాలా అవసరం. ఈ వైభవ్ సూర్యవంశీ ఏంటంటే ఇంటర్నేషనల్ బౌలర్స్ కనిపిస్తే ప్రత్యేకమైన ప్రేమ, ఫస్ట్ బాలే 6 4 కొడతా అంటుంటాడు, అందరినీ అలాంటి టార్గెట్ చేశాడు. బికాజ్ అగైన్ ద కీ ఫర్ హిమ్ ఇస్ దట్ తను బౌలర్ని కాదు బాల్ని ఆడతాడు, బాల్ని మాత్రమే చూస్తాడు. బాల్ ఒక స్లాట్లో ఉంటే షాట్ ఆడేస్తాడు, లేదంటే వదిలేస్తాడు. లైక్ హర్షదీప్ సింగ్ మంచి స్వింగింగ్ డెలివరీ వేశాడు, రెస్పెక్ట్ చూపించాడు. ఎప్పుడైతే తన జోన్లో ఉండిందో ఆ లెగ్ సైడ్ ఆడే ఛాన్స్ ఇచ్చాడో కొట్టి పారేశాడు. సో అదే మళ్ళీ చేస్తాడు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ స్టార్క్ ఎలాంటి బౌలింగ్ వేస్తాడు. బికాజ్ ఎక్స్ట్రీమ్ పేస్లో బాల్ని స్వింగ్ చేయగలడు తను. దట్ ఈస్ అ వెరీ 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 బిగ్ స్కిల్ టు హ్యావ్, చాలా యునీక్ స్కిల్ టు హ్యావ్. అది దానికి ఎలా కోపపోతాడు వైభవ్ సూర్యవంశీ చూడాలంది. జైస్వాల్ కూడా ఆన్ అదర్ హ్యాండ్ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్, క్రితం మ్యాచ్లో బాగా స్కోర్ చేశాడు. సో వీళ్ళిద్దరు ఎలా ఆడతారు అగేన్స్ట్ స్టార్క్. ఇది వన్ పర్టికులర్ మ్యాచ్ ఐమ్ లుకింగ్ ఎట్. ది అదర్ వన్ ఇస్ జోఫ్రా ఆర్చర్. ఈజ్ బ్రీదింగ్ ఫైర్. ఐ లవ్ ఫాస్ట్ బౌలర్స్. నాకు ఫాస్ట్ బౌలర్స్ స్పెషల్ ఇలాంటి ఫార్మాట్లో ఎప్పుడైతే బౌలర్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారో, ఎవరన్నా కాస్త భయం పెట్టగలుగుతున్నారు, ఎవరన్నా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారంటే నాకు చాలా ఇష్టం. స్పెషలీ ఫాస్ట్ బౌలర్స్ అంటే. చిన్నప్పుడు కూడా నేను కాస్త ఏదో ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడిని కాబట్టి ఆ కొంచెం ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ అనమాట. స్పిన్నర్స్ కొంచెం తక్కువ, ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ఎక్కువ. ఏ మాటగా మాట చెప్పేస్తా. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు జోఫ్రా ఆర్చర్ బికాస్ భలే వేస్తున్నాడు తన బౌలింగ్. పవర్ ప్లే వరల్డ్ వికెట్స్ తీసుకున్నాడు. హీ విల్ డెఫినెట్లీ ఛాలెంజ్ ద డీసీ ఓపెనర్స్. కేఎల్ రాహుల్ని ఛాలెంజ్ చేస్తాడు. సాహిల్ పరాక్ విల్ బి అ టెస్ట్, భయంకరమైన టెస్ట్. ఇట్ బి బ్యాప్టిజం బై ఫైర్ ఫర్ హిమ్. బ్యాప్టిజం బై ఫైర్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ ద డే ఫర్ యూ. వెతకండి, డిక్షనరీ వెతకండి, దాని అర్థం ఏంటో. బ్యాప్టిజం బై ఫైర్ ఫర్ సాహిల్ పరాక్ చాలా బాగుంటుంది. తర్వాత సమీర్ రిజ్వీ, ఆ 70-90 తర్వాత రన్స్ రావట్లేదు తనకి, 2 డకౌట్స్ కూడా అయ్యాడు. ఒకవేళ ఎర్లీ వికెట్ పడితే మళ్ళీ జోఫ్రా ఆర్చర్ని ఫేస్ చేయాలి. జోఫ్రా విల్ బి బ్రీదింగ్ ఫైర్ అగైన్. ఏమి వదలడు, షార్ట్ బాల్ వేస్తాడు. కొంచెం డౌట్ఫుల్ షార్ట్ బాల్కి సమీర్ రిజ్వీ. షార్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి వెనకాల బ్యాక్ ఫుట్ మీద వెయిట్ అంతా ఉంటే పైకి పిచ్చేస్తాడు. ఎలా అయితే జాష్ హెజల్వుడ్ అవుట్ చేశాడు. సో దట్ కెన్ అగైన్ ప్లే అవుట్ for Rizvi. So it's an interesting battle. Itu Jofra Archer, atu Mitchell Stark against respective batters. I think mouth-watering clash is bound to happen. Evaru favorite ante points table చూస్తే, recent form చూస్తే, home advantage చూస్తే RRA favorite అని చెప్పాలి. కానీ again cricket boys and girls, cricket ఎవరన్నా గెలవచ్చు. just that ఆ రోజు మీరు ఎలా బాగా ఆడారో, ఎవరు బాగా ఆడారో, ఎంత బాగా ఆడారో దాని మీద డిపెండ్ అయిపోతుంది మొత్తం అంతా. బట్ I thought RR start as the favorites. We'll see what happens. I hope DC wins because కిందున్న టీమ్స్ గెలిస్తేనే టోర్నమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండేది. మీరు ఏ మ్యాచ్అప్ గురించి ఎదురు చూస్తున్నారు, ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నారు, మీరు ఆ కాంట్రవర్సీ ఆఫ్ దట్ క్యాచ్ గురించి ఏమనుకున్నారు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమన్నా కొంచెం రీజనబుల్గా అనిపించిందా లేదా, యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ అండ్ అడియోస్ అమిగోస్.